హాయ్ అండి, ఈరోజు ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉన్న మొలకలెత్తిన పెసలతో ఉక్కిరి ఎలా చేయాలో చూద్దాము. నేను 1 కప్ మొలకలెత్తిన పెసలు తీసుకున్నానండి. అలాగే 10 to 15 నంబర్స్ ఆఫ్ చిన్నుల్లిపాయలు, 3 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడికాక మనం తీసుకున్న చిన్నుల్లిపాయల్ని కొద్ది కరివేపాకుని కూడా వేసుకుందాము. మీరు చిన్నుల్లిపాయలు లేకపోయినా పెద్దుల్లిపాయలైనా తీసుకోవచ్చు. 2 మీడియం సైజు పెద్దుల్లిపాయలు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ కూడా యాడ్ చేసుకుందాము. ఎగ్ వేసాక ఒక 2 మినిట్స్ అలా కదపకుండా వదిలేయండి, అంటే కొంచెం అలాగా గట్టి కావడం కోసం. ఇప్పుడు కలిపేసుకుందాము. గుడ్డుని అలాగ మనం కలుపుతూ ఉడికించుకోవాలి. గుడ్డు ఉడకక ముందు పెసర్లు వేసామంటే పెసర్లు గమ్మున ఉడుకుతుంది, కానీ గుడ్డు అయితే ఉడుకోదు. ఇప్పుడు పెసర్లు వేసుకుందాము. అంటే ఆల్మోస్ట్ గుడ్డు 60% ఉడికిపోయిన తర్వాత మాత్రమే పెసర్లు వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు పెసర్లో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి. బాకీ వాటర్ ఏమైనా ఉండే అది కూడా బాగా డ్రై అయిపోతుంది అనమాట. చూడండి, మన పెసర్లు గుడ్డు 2 బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు గమ్ముని పెసర్లు అవి తినడానికి ఇష్టపడరు. ఇలాగ లంచ్ బాక్స్లో చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.